అడుగుదాం. ప్రభా, నువ్వు ఉంటే నాకు ఏ భయం లేదు, నిన్నే కోరుకుంటున్నా, మా మధ్యలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా. మా మధ్యలోకి రా ప్రభు, మా మధ్యలోకి రా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ మనస్సులో గాయాలు ఉన్నాయో, కొట్టబడిన వేళ ఆయన గాయం కడతాడు. తప్పనిసరిగా ఆ గాయానికి స్వస్థత ఆయన ఇస్తాడు తప్పనిసరిగా. ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రభా, నాకు నా గాయానికి, హృదయంలో ఉన్న గాయానికి స్వస్థత చేకూర్చు ప్రభు. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. పాడదాం అందరం కలిసి. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నా కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నా కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. ఇజ్రాయేలు ప్రజలందరూ అలసిపోయారు. దాహం వేస్తున్న సమయంలో వాళ్ళు ఒక చోటుకి చేరినప్పుడు ఆ స్థలమంతా
ఆ మారా స్థలం అంతా చేదుగా ఉంటుంది. ఆ నీళ్లు తాగడానికి ఇబ్బంది కలిగించి, కానీ ఆ చేదు అనుభవం దాటిన తర్వాత 12 ఈత కొనలు కలిగిన వాటి దగ్గరికి దేవుడు దింపాడు. నీ చేదైన అనుభవం తర్వాత దేవుడు సమృద్ధిని ఇచ్చేవాడయ్యాడు. ఈ రాత్రికాల సమయంలో మనందరం కలిసి దేవుడిని ఆరాధిద్దాం. ప్రభా, నమ్మదగిన దేవుడు నువ్వే, మేము నిన్నే నమ్ముతున్నాం, నిన్నే ఆరాధిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, కీడు వెనకే ఆశీర్వాదం పంపిస్తానన్నావు కదా ప్రభా. అయ్యా, మా జీవితంలో కొన్ని సందర్భాల్లో మేము ఎదురుపడుతున్న ఆ కీడులన్నిటి తర్వాత ఒక ఆశీర్వాదం మేము చూడాలని కోరుకుంటున్నాం. ఆ ఆశీర్వాదాన్ని మాకు చూపించు ప్రభు అని దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆనచబడిన వేళ నా తలను ఎత్తినావే, 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 శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న మనందరి తలను దేవుడు ఎత్తునుగాక. నువ్వు ఏ విషయంలో అణచబడుతున్నావు, దేవుడే నీకు అండగా ఉండునుగాక. ఓ మాస్టర్ మాస్టర్ మాస్టర్, అందరి చేతులెత్తి ప్రభువుని మన మధ్యలోకి ఆహ్వానిస్తూ, శిక్షించిన పర్వాలే, దేవుడు మన తలని ఎత్తులాగా మనల్ని దేవుడిని ఆరాధించే. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. పాడదామందరం కలిసి. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. పాడతాం గట్టిగా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. పాడదాం. కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, కూపించిన కరుణ చూపేది నీవే, కోపించిన చేరదీసేది నీవే. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. మనందరి మీద దేవుడు తన కరుణ చూపించాలి, తన ప్రేమను చూపించాలి. ప్రేమతో మనల్ని ఇప్పుడే దగ్గరికి తెచ్చుకోవాలి. మన పాపమును బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు, ఆయన కృప బట్టి మనల్ని చేరదీసుకును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అంతకన్నా నమ్మదగిన దేవుడు మరొకడు లేడు. అందరూ చప్పట్లు కొడుతూ
జరిగించు దేవుణ్ణి ఆరాధిద్దాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. పాడుదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. ఆమేన్. నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మరొకసారి. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. పాడదా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. గట్టిగా పాడదా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. అందరూ పాడదాం. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. థ్యాంక్ యూ లార్డ్. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం కీడు వెనక ఆశీర్వాదం పంపుతావయ్యా. ఈరోజు మనల్ని కొట్టబడిన వేళ గాయం కట్టేవాడు ఆయనే. మన గాయాలన్నీ కట్టి స్వస్థపరిచి తిరిగి మనల్ని బల సంపూర్ణులుగా చేయు దేవుడు ఆయనే. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ గాయములు కట్టబడును గాక, వారి గాయములన్నీ స్వస్థపరచబడును గాక. ప్రభా, ఇప్పుడే నీ బిడ్డలందరికీ నీ ఆత్మశక్తిని ఇవ్వమని అడుగుతున్నాను. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. బాధించిన స్వస్థపరిచేది నీవే. బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, ఏ భయం లేదయ్యా. పాడదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, ఏ భయం లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, వెనకే ఆశీర్వాదం కీడు వెనకే ఆశీర్వాదం పంపుతా. అందరూ పాడదాం. కీడు వెనకే. దేవుని ఆత్మ సన్నిధి మన మధ్యలోకి వచ్చినట్లుగా, దేవుని ఆత్మ కార్యములు మన మధ్యలో జరిగినట్లుగా కీడు వెనకే అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే,
నుంచి నీ ఉంటే నాతో ఏ భయం, ఏ అప్పుల బాధల నుంచి నీ ఉంటే నాతో ఏ భయం, ఏ పాపం నిమిత్తమైనా నీ ఉంటే నాతో ఏ భయం, ఏ చీకటి అయినా నీ ఉంటే నాతో ఏ భయం, ఏ అంధకారమైనా నీ ఉంటే నాతో ఏ భయము, ఏ ఉద్యోగమైనా నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. నీ ఉంటే నాతో మనకున్న ప్రతి గాయము నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. ఏ చీకటి ఏ భయము మన మధ్యలో ఉండకూడదు. అందరూ చప్పట్లు కొడుతుంది. నీ ఉంటే నాతో ఏ భయము లేదు, ఏ సమస్య అయినా ఉంటే నాతో ఏ భయము లేదు, ఏ ఉద్యోగమైనా నీ ఉంటే నాతో ఏ భయము లేదు, ఎక్కడికి వెళ్ళినా ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. ఆయన ఆత్మ ఉంటే ఏ భయము ఉండదు, మనకు ఏ భయము ఉండదు, ఏ భయము లేదయ్యా. నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకున్న ప్రతి సమస్యను, ప్రతి స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయనే ఉంటే ఏ భయము లేదు.